ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం తిమోతి పత్రిక ధ్యానం చేసుకుందాము. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక. రచయిత పౌలు. యవనుడైన తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. రాయబడిన కాలం క్రీస్తు శకం సుమారు 64వ సంవత్సరం. ఈ పత్రికలో 6 అధ్యాయాలుంటాయి. 114 వచనాలుంటాయి. ఈ పత్రికను వ్రాయటానికి గల ముఖ్య ఉద్దేశం యవనస్తుడైన తిమోతికి అలాగే సలహానిచ్చి అతన్ని ప్రోత్సాహపరచడమే. సేవలో ఎలా ఎదగాలో తిమోతికి తెలియచేసి తద్వారా తిమోతిని బలపరచడానికి పౌలు గారు ఈ లేఖను వ్రాయటం జరిగింది. ఈ యొక్క పత్రికలో ముఖ్య వచనం 3వ అధ్యాయం 15వ వచనం. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. యవనుడైన తిమోతి పౌలు గారు రెండవ సువార్త ప్రయాణం చేస్తూ లుస్త్రా, దెర్బే ఆ ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి వెళ్ళారు పౌలు గారు. ఆ ప్రాంతంలో అక్కడ జనులు ఎలాగున్నారంటే ఒకానొక దినాన నీవు గొప్ప దేవతవు, దేవుడువు అంటూ పూజించడానికి ముందుకొచ్చారు. మరుసటి రోజు రాళ్లు రువ్వి పౌలుని రాళ్లతో కొట్టారు. పౌలు శరీరాన్ని ఊరి వెలుపలకు ఈడ్చేశారు. ఇలాంటి అనుభవాలు ఆ ప్రాంతంలో ఎదురయ్యాయి పౌలు గారికి. మరలా కొంతకాలానికి ఆ ప్రాంతానికి పౌలు గారు వెళ్ళినప్పుడు తిమోతి అనే ఒక వ్యక్తిని కనుగొనటం జరిగింది. ఈ తిమోతి పౌలు గారికి ఎంతో నమ్మకస్తుడైన సహకారిగా ఆరంభంలో అలాగ దగ్గరయ్యాడు. ఇక వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. పౌలు గారు ఒక తండ్రిలాగా, తిమోతి ఒక ఆత్మీయ బిడ్డలాగా ఉండి పౌలు గారికి ఎంతో ఉపచారం చేస్తూ ఉండేవాడు, సహకారం అందిస్తూ ఉండేవాడు. అలాగే ఈ తిమోతి నమ్మకస్తుడైన సేవకుడిగా కూడా పౌలు గారు ఏ ప్రాంతానికి ఏ పని నిమిత్తం పంపినా ఆ ప్రాంతానికి ఆయా పనులు చక్కబెట్టి పౌలు గారి సమాచారాన్ని వారి సమాచారాలను పౌలు గారికి తీసుకువచ్చే ఒక నమ్మకమైన చక్కటి వ్యక్తిగా కూడా ఎన్నో సందర్భాల్లో తిమోతి పౌలు గారికి సహకారం అందించాడు. తిమోతిని గురించి పౌలు మెచ్చుకున్న సందర్భాలు కూడా అనేకమున్నాయి. లేఖలు రాసేటప్పుడు తన పేరుతో పాటు సహోదరుడైన తిమోతి అంటే నాతోటి వాడు అన్నట్లుగా పేర్కొన్నట్లుగా కూడా మనం చూస్తాము. ఈ తిమోతి భక్తిపరురాలైన ఒక యూదురాలికి, గ్రీసు దేశస్థుడికి జన్మించిన బిడ్డ. ఈ తిమోతి యొక్క అమ్మలోను, అవ్వలోను ఎంతో విలువలున్నాయి. విశ్వాసపు విలువలు, భక్తిలోనే వారు తిమోతిని పెంచడం జరిగింది. ఇక ఆ విలువలు అతనిలో కూడా వర్ధిల్లుతూ వచ్చాయి. వర్ధిల్లుతూ ఉండే కొద్దీ పౌలు గారు కూడా నీలో ఉన్న విశ్వాసం, ఈ మంచితనం, ఇలాంటి లక్షణాలన్నీ మీ అమ్మలోను, మీ అవ్వలోను నేను చూశాను తిమోతి అంటూ పౌలు గారే చెప్పిన సందర్భం కూడా ఉంది. ఈ తిమోతి ఎఫెసు సంఘానికి కాపరిగా ఉండునట్లుగా పౌలు గారు నియమించారు. ఇక ఆ సంఘం యొక్క పరిచర్య చేయడానికి ఇతనికి ఎంతో సహాయం కావాలి. ఎఫెసులో పౌలు గారు కూడా ఉండి 3 సంవత్సరాల దాకా పరిచర్య చేసిన అనుభవాలున్నాయి. కాబట్టి అక్కడ ప్రజలు, వారి మనస్తత్వాలు, అక్కడ ఎలాంటి విధానం ఉంటుంది, సంస్కృతి అన్ని విషయాలు ఎరిగినవాడు గనక ఆ ప్రాంతంలో ఇతను ఎలాగూ ఉండాలో ఆ విషయాలన్నీ ఒక లేఖ ద్వారా రాస్తూ తిమోతిని ధైర్యపరుస్తూ, తిమోతికి సలహాలిస్తూ ఇలాగుండు నాయనా అంటూ అన్ని విషయాలు తెలియచేస్తూ పౌలు గారు వ్రాసిన ఈ పత్రిక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక. విశ్వాసులారా దీంతో పాటు మరొక లేఖ కూడా తర్వాత వ్రాసారు పౌలు గారు.
ఈ తిమోతి మొదటి పత్రిక సంఘ కాపరులకు ఎంతో దోహదపడుతుంది. పరిచర్య చేయడానికి, పరిచర్యలో కొనసాగించబడ్డానికి ఈ యొక్క ఈ పత్రిక ఎంతగానో సహాయం చేస్తుంది. అంతేకాదు ఈ పత్రిక విశ్వాసులకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దీని ద్వారా దీవించబడతాం కూడా. ఇది మనందరి దీవెన కోసం ఇందులోని మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పత్రికను జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుంటే ఎంతో దీవెనలు పొందుతాము. ఎందుకంటే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలున్నాయి. ప్రత్యేకించి సంఘం ఎలాగు ఉండాలి? సంఘం ఎలాగు నడవాలి? అనే విషయాలు తెలియచేస్తుంది ఈ యొక్క పత్రిక. ఈ లేఖ ద్వారా ఎంతగానో దీవించబడతాము. సంఘం ఎలాగ నడవాలి? సంఘం అసలు ఎలాగుండాలి? సంఘంలో ఎలాంటి విలువలుండాలి? దేవుని సంఘం ఎలా కొనసాగించబడాలి? సేవకుడు సంఘాన్ని ఎలాగ కొనసాగించాలి? అందులో ఉన్న విశ్వాసులు కూడా ఎలాగ కొనసాగాలి? మూడో అధ్యాయం 15 వచనం చూసాం కదా! జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగు ప్రవర్తించాలో ఇలాంటి విషయాలు నీకు తెలియచేస్తూ నేను ఈ లేఖను రాస్తున్నాను తిమోతి. నీవు ఈ విషయాలు తెలుసుకో అంటూ సంఘం యొక్క క్రమశిక్షణ గురించి, అబద్ధపు బోధకుల్ని, అబద్ధపు సిద్ధాంతాలను ఎదుర్కొని వారందరికీ సత్యం ఎలాగూ ప్రకటించాలి. అలాగే ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. దేవుని ఎదుట ఆయన ఎంతో నమ్మకస్తుడు. మనం కూడా ఎంతో నమ్మకస్తులంగా ఉండాలి. ఇలాగూ ఎన్నో విషయాలు రాస్తూ తిమోతికి ఈ లేఖను పౌలు గారు పంపించారు. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు తిమోతిని తన కొడుకులాగా భావించారు. తిమోతి కూడా అలాగే తండ్రికి ఉపచారం చేసినట్లుగానే చక్కగా పరిచర్య చేస్తూ వచ్చాడు తిమోతి. ఆత్మీయ కుమారుడని చెప్పవచ్చు. పౌలు గారు తన మాటల్లోనే ఆ విషయాలు ప్రస్తావించారు. ఆలస్యం చేయకుండా ఈ పత్రికను శ్రద్ధగా ధ్యానం చేసుకుందాము. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి. మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువైన క్రీస్తు యేసు నుండియు కృపయు, కనికరమును, సమాధానమును నీకు కలుగునుగాక. నేను పౌలుని, ఎలాగు పౌలునంటే క్రీస్తు యేసు ద్వారా పిలువబడ్డ అపోస్తలుడైన పౌలుని. నేను అపోస్తలుడను. నన్ను ప్రభువే పిలిచాడు. పిలువబడిన పిలువబడిన వాడే బాధ్యత అప్పగించి పంపబడిన వాడినే అపోస్తలుడు అంటాము. పౌలు గారిని దేవుడే పిలిచాడు. పరిచర్యకు దేవుడే ఎన్నుకున్నాడు. దేవుడు పరిచర్య బాధ్యతలు పౌలు గారి మీద ఉంచాడు. భూదిగంతాల వరకు పౌలు గారిని పంపాడు. అందుకే నేను క్రీస్తు అపోస్తలుడను. మన రక్షకుడైన దేవుని యొక్క, అలాగే మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారమే నేను దేవునికి అపోస్తలుడయ్యాను. విశ్వాసమును బట్టి, ఇది ఆత్మీయ విశ్వాసాన్ని బట్టి, మనం ఏ విశ్వాసంలో ఏ క్రీస్తుని విశ్వసించి కొనసాగుతున్నామో ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ ఆత్మీయతను బట్టి నాకు నిజమైన కుమారుడైన తిమోతి అంటూ ఎంత చక్కగా తిమోతిని గురించి పౌలు గారు చెప్తున్నారో చూడండి. ప్రియ విశ్వాసులారా, నిజంగా తిమోతి ఇలాంటి వ్యక్తి. ప్రతి సేవకుని దగ్గర అండగా ఉంటే సేవకునికి ఎంతో అండగా ఉంటుంది. అలాగే ప్రతి తిమోతికి పౌలు గారి లాంటి ఒక మంచి సేవకుడు కూడా ఉండాలి. తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృప, కనికరం, సమాధానం నీకు కలుగును గాక తిమోతి అంటూ ఆశీర్వదిస్తూ లేఖను ప్రారంభించారు పౌలు గారు. కృప, సమాధానం, దేవుడు కృప చూపించాడు. కృప చేతనే మనల్ని రక్షించాడు. మనం రక్షించబడ్డామంటే అది దైవ కృప. నీవు నేను అందుకు గాను చేసిందేమీ లేదు. ఏదో ఇచ్చాను, అందుకే రక్షింపబడ్డాను అని ఏ మనిషి చెప్పజాలడు. మనమేమి ఇవ్వలేదు. ప్రభువుని విశ్వసించాము. అలాగ విశ్వసించి రక్షణ పొందటానికి కారణం దేవుని కృపే. కృప ద్వారానే మనం సమాధానపరచబడుతున్నాం. తండ్రితో సమాధానం కలిగి ఉన్నాం. దేవుని యొక్క కనికరాన్ని కూడా పొందుకున్నాం. అందుకు దేవునికే మహిమ కలుగును గాక. మూడో వచనం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా
సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నది గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. విశ్వాసులారా, ఎఫెసులో మార్పులొచ్చేశాయి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చేసేవారు, కల్పనా కథలు చెప్పేవారు, మితం లేకుండా వంశావళులు అంటే గొప్పలు చెప్పుకుంటారు. మేము ఫలానా, ఫలానా అలాగే వీరు వారు, వారు వీరు అంటూ వంశావళుల నుంచి చరిత్రలు తీసి చెప్తారు. భిన్నమైన బోధ చేస్తారు. అది సత్యమునకు భిన్నమైనది. యేసుక్రీస్తుని యేసుక్రీస్తుగా ఆయన ఏమై ఉన్నాడో చూపించడమే నిజమైన సత్య సువార్త. అందుకు భిన్నంగా ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. కల్పనా కథలు కొందరు చూడండి కల్పించి కథలు చెప్తారు. అబ్బో! ఎంత ఆసక్తిగా విశ్వాసులు కూడా వింటారో. దేవుని ఏర్పాటు ఎలాంటిదో అలాంటి విషయాలు చెప్పకుండా వివాదాలతో సంబంధం కలిగి ఉన్నవి. ఇట్లాంటి వాటిని లక్ష్యపెట్టేవారు కొందరున్నారు. అలాంటి వారిని నువ్వు హెచ్చరించాలని, నువ్వు ఎఫెసులో నిలిచి ఉండాలని నేను నీకు చెప్పాను కదా! మరలా చెప్తున్నాను తిమోతి, మరలా హెచ్చరిస్తున్నాను. ఎఫెసులోనే ఉండు. అక్కడ పరిచర్య చెయ్యి. వేరే ప్రాంతాన్ని కోరదాము, ఇక్కడంత అనువుగా లేదు, ఇంకో చోటకి వెళ్ళిపోదాం. చూడండి కొందరు అలాగే ఉంటారు. ప్రభువు ఏ ప్రాంతాన్ని చూపిస్తే ఆ ప్రాంతంలో నిలవాలి. విశ్వాసి అయినా అంతే, సేవకుడైనా అంతే. నిలిచి దేవుడు చెప్పిన పని నమ్మకంగా చేస్తే పరిస్థితులన్నీ దేవుడు అనుకూలపరుస్తాడు. వెంటనే అన్నీ జరగవు. సమయం పడుతుంది. అయితే ఓపిక మనకుండి, ఓర్పు చూపిస్తే దేవుని మాట మీద నిలిచి మనం ఉంటే, మాటను నమ్మి విశ్వాసంతో ముందుకు కొనసాగితే ప్రతిదీ ప్రభువే మారుస్తాడు. 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. ఉపదేశ సారం ఏంటంటే, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగేదే ప్రేమ. ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధ హృదయం ఉండాలి. మంచి మనస్సాక్షి ఉండాలి. హృదయం ఘోరమైన వ్యాధి గలదని, అన్నింటికంటే మోసకరమైనదని లేఖనాలు సెలవిస్తున్నాయి. హృదయం పవిత్రంగా ఉండాలి. మనస్సాక్షి మంచిదై ఉండాలి. చెడ్డ ఆలోచనలు, తలంపులు రాకూడదు. నిష్కపటంగా ఉండాలి. విశ్వాసంలో కూడా సరిగా మనం ఎదగాలి. ఎవరిలో అయితే సరియైన విశ్వాసం ఉంటుందో, అంటే దేవుని మీదే నమ్మకం. ఇంక వేరే ఆధారం లేదు. నాకు దేవుడున్నాడు. కొందరుంటారు వేరే ఆలోచనలు చేస్తారు. పైకొకటి చెప్తారు. ఇది మంచి పద్ధతి కాదు. నిజమైన విశ్వాసం ఏంటంటే దేవుడే ఉన్నాడు. ఇంక దేవుడు తప్ప నాకేం తెలుసు అని ఏ కపటం లేకుండా మంచి విశ్వాసం, మంచి మనస్సాక్షి, పరిశుద్ధ హృదయం కలిగుండటమే నిజమైన ప్రేమ. విశ్వాసులారా చూడండి. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. అయితే నిజమైన ప్రేమ అందరిలో ఉండట్లేదు. ప్రేమలో కపటం ఉంటుంది. కారణం ఏంటంటే హృదయం పరిశుద్ధంగా ఉండట్లేదు. మీరే చెప్పండి. హృదయం పరిశుద్ధంగా లేకపోతే నిజమైన ప్రేమ ఉంటుందా? ఉండదు కదా! మంచి మనస్సాక్షి లేనోళ్ళల్లో ప్రేమ ఉంటుందా? విశ్వాసంలో ఏ కపటం లేకుండా ఉంటేనే దేవుని మీద మనకు ప్రేమ ఉంటుంది. మన సహోదరుల మీద కూడా మనకు ప్రేమ ఉంటుంది. ఇదే ఉపదేశ సారం. ఉపదేశం నేర్పించేదేంటి? అంటే మీరు విశ్వాసం కలిగి ఉండండి. క్రీస్తుని విశ్వసించండి. క్రీస్తు మీదే గురి పెట్టండి. క్రీస్తు ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించండి. అలాగే క్రీస్తుని కూడా ప్రేమించండి. కారణం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. అలాగే విశ్వాసంలో ఏ లోపం ఉండకుండా జీవించండి. పవిత్ర హృదయం ఆయనకు కావాలి. ప్రభు కోరేదేంటి? విరిగి నలిగిన మనస్సు, యథార్థమైన హృదయము అవే కదా ప్రభు కోరేది. ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు ఏమన్నా ఇమ్మని దేవుడు అడిగాడు కదా! అడగలేదు కదా! ఏమి అడగలా. హృదయాన్ని ఇమ్మన్నాడు. అది పరిశుద్ధంగా ఉండాలి. మనస్సాక్షి మంచిదై ఉండాలి. విశ్వాసంలో కపటం ఉండకూడదు. ఇలాంటి ప్రేమ నీలో నింపబడితే అదే నిజమైన నీవు నిజంగా ఉపదేశ క్రమంలో ఉన్నట్టు. కొందరు ఉపదేశ క్రమంలో ఉన్నామంటారు గానీ, ఉపదేశాన్ని మర్చిపోతారు. ఏంటి ఉపదేశం? ఉపదేశం యొక్క సారం ఏంటంటే, ప్రేమ కలిగుండు, పవిత్ర హృదయం ఉండాలి, కపటం లేకుండా ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. 6వ వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను
అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము దుర్బోధకులను, అవిధేయులను, భక్తి హీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృ హంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడును గాని నీతిమంతునికి నియమింపబడలేదని అయినను ఎరిగి, ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. ప్రియ విశ్వాసులారా, గమనించండి, పౌలు గారు మాట్లాడుతూ, తిమోతి శ్రద్ధగా విను, మంచి విషయాలను మనసులో పెట్టుకో, నీవు ప్రేమలో ఎదుగు, అన్ని విషయాల్లో వర్ధిల్లు. కొందరైతే ఉన్నారు, వారు ఎలాంటి వారు అనుకున్నావు? వారు దేవుణ్ణిలో ఎదిగేవారు కాదు. వారు ఇప్పటికే మనసు చెడిపోయిన వారే దుర్బోధల వైపు తిరిగిపోయారు. ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరుతున్నారు. అంటే హెచ్చు మనస్తత్వం కొందరిలో వచ్చేసింది. వారు తమను తామే హెచ్చించుకునే మనసాక్షి గలవారైపోయారు. ఇలాంటి మనసాక్షి గలవారైపోయి వారు వ్యర్థమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నారు. శ్రీమంతుడగు దేవుడు నాకు అనుగ్రహించిన మహిమగల సువార్త ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకువాటినైనా గ్రహించకపోయినా ధర్మశాస్త్రానికి ఉపదేశకులై ఉంటారు. కొందరు ఉంటారు, వారు అన్నీ తెలుసుకోరు, మంచి విషయాలను మానుకున్నారు. ప్రేమ కలిగి, నిష్కపటయత్వాన్ని కలిగి, మంచి మనస్సాక్షి కలిగి ఉండటం మానుకున్నారు, తొలగిపోయారు. అలాగే వ్యర్థమైన వాటికి మనసు ఇచ్చేశారు, నిష్ప్రయోజకులుగా ఉన్నారు. అయినప్పటికీ వారు అంటారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మేము అంటారు. ఇంతకు ధర్మశాస్త్రం ధర్మ విరోధకులు, అవిధేయులు, భక్తిహీనులు, పాపిష్టోళ్ళు, అపవిత్రులు, మత దోషకులు, మాతృ పితృ హంతకులు, నరహంతకులు, వ్యభిచారకులు, అలాగే పురుష సంయోగులు, మానుష్య చోరులు, అబద్ధికులు, అప్రమాణికులు, హితబోధకు విరోధమైన వారు, ఇలాంటి వారు ఉన్నారే. వీరి విషయంలోనే ధర్మశాస్త్రం వారిని పాపులుగా ఎంచుతుంది. విశ్వాసి అయిన నీకు నాకు ధర్మశాస్త్రం కాదు, క్రీస్తే అన్నింటికి మార్గం. క్రీస్తునే మనం అనుసరించి నడుస్తాము. క్రీస్తు ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు. ఆయన ప్రేమతో నింపబడిన వారమే ఆయన ఆత్మ ద్వారా మనం ధర్మశాస్త్రానికి మించి కొనసాగుతాం. అయితే ధర్మశాస్త్రం పాపులైన వారందరినీ వేలెత్తి చూపుతుంది. అది మంచిగా ఎవరైతే అనుసరిస్తారో, ధర్మానుకూలంగా ఎవరైతే దాన్ని ఉపయోగిస్తారో అలాంటి వారి విషయంలో ధర్మశాస్త్రం మేలైనదే. పాపి అని చెప్తుంది. అవలక్షణాలు ఉన్నవాడినే వాడి అవలక్షణాలు ఎత్తి చూపుతుంది. అయితే రక్షణ ఇచ్చేది క్రీస్తే. అయితే కొందరు ఈ విషయాన్ని తెలుసుకోవట్లేదు. ఎఫెసులో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి. బోధ ఏమవుతుందంటే మారిపోతూ ఉంది. ఎవరికి నచ్చినట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు యూద మతాన్ని, క్రైస్తవాన్ని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. దుర్బోధలు చెప్తున్నారు. అలాగే తప్పుడు సిద్ధాంతాలను కూడా లేవనెత్తారు. ఇలాంటి వారందరూ వారు ఘనతలు ఆశించి వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉండగోరుతారు. కానీ వారు వాస్తవాలు ఏం తెలుసుకోరు, ఏది గ్రహించరు, దేనికి వారు ఒక మంచి తీర్మానంలో ఉండరు. కానీ అలాంటి వారు ఉంటారు. ఇప్పుడు అలాంటి వారందరినీ హెచ్చరించి, అలాంటి వారందరినీ సక్రమైన మార్గంలో నువ్వు పెట్టాలి. నా కుమారుడా, ప్రియ తిమోతి, అందుకే నేను నిన్ను ఎఫెసులో ఉంచాను. నీకు ఇయ్యబడిన పని నువ్వు శ్రద్ధగా చెయ్యి. నువ్వు మంచిగా కొనసాగించబడు. దాని నుండి వైదొలగాలని కోరుకోకు. ఇక్కడ కఠినంగా ఉంది, మరొక ప్రాంతానికి వెళతాను అనుకోకు. నిన్ను నియమించిన చోట నీవు ఉండు. 12వ వచనం నుంచి, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరించబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరించబడితిని. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడగు అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములకు కలుగునుగాక. ఆమెన్. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు పౌలు గారు తన గురించి చెప్తున్నారు. ఓ తిమోతి విను, నిజంగానే దేవుడు గొప్పవాడు, ఆయన కనికర సంపన్నుడు. ఎలాంటి కనికర పూర్ణుడు అంటే, ఇదిగో ఇప్పుడు ఇలాంటి వారు ఉన్నారు, ఇలాగ వారు ఉంటున్నారు, వారికి నీవు మంచి మాటలు నేర్పాలని నేను నీకు తెలియచేస్తున్నాను కదా. ఇందుకు పూర్వం నా స్థితి కూడా అలాంటిదే. అయితే నేను క్రీస్తు కృప వలన రక్షించబడ్డాను. నేను పాపులలో ప్రధానుణ్ణి. పూర్వం నేను హింసకుణ్ణి, హానికరుణ్ణి, దూషించేవాడిని. అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించుకున్నాడు. నమ్మకమైన వానిగా నన్ను ఎంచాడు. నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నేను ఇక కృతజ్ఞుడినై ఉన్నాను. అప్పుడంటే తెలియక అవిశ్వాసంతో చేశాను కనుక కనికరించబడ్డాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, క్రీస్తు యేసునందున్న విశ్వాసం, ప్రేమ అత్యధికముగా విస్తరించుట ద్వారా పాపులను రక్షించుటకు వచ్చిన యేసుక్రీస్తు. ఈ మాట నిజంగా నమ్మకమైనది తిమోతి. దేవుడు నిజంగా లోకులందరినీ రక్షించడానికి, పాపులందరినీ రక్షించడానికి క్రీస్తు యేసు ఈ భూమి మీదకు వచ్చాడు. మన కొరకు ఆయన మరణించాడు. ఈ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. ఎందుకంటే అటు వారిలో నేను ప్రధానుణ్ణి. నిజమే కదా, ఆయన రాబట్టే కదా, ఆయన నన్ను తన పరిచర్యకు నియమించబట్టే కదా, ఆయన నిజమైన విలువలు, నిజమైన కనికరాన్ని నా పైన కుమ్మరించబట్టే కదా పాపులలో ప్రధానుడైన నన్ను కూడా రక్షించాడు. ప్రియశ్వాసులారా వినండి, పాపులలో ప్రధాని అంట. నిజమే, ప్రధాన పాపినే మన్నించిన ప్రభువు ఎంతటి ఘోర పాపినైనా మన్నించలేడా? నీవెలాంటి పాపివైనా నీవు ప్రభు దగ్గరకు వస్తే నిన్ను కనికరిస్తాడు, క్షమిస్తాడు. ప్రియశ్వాసి, యేసు దగ్గరకు రావాలి, యేసయ్యను నమ్మాలి. ఆయన పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ప్రియశ్వాసులారా, ఏ భేదం లేదు, అందరము పాపం చేసిన వారమే. పాపపు స్వభావంతోనే ఈ భూమి మీదకు వచ్చాము. ఆదాము ద్వారా అది మనకు సంక్రమించింది. అయితే రెండవ ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పాపం నుంచి విడిపించి మనల్ని నిత్య జీవానికి వారసులుగా మారుస్తానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఈ యేసు దగ్గరకు వచ్చి, నేను పాపిని ప్రభు, నీవు నాకు ప్రభువుగా ఉండు అని ఎవరైతే తన ఆధిపత్యాన్ని ఒప్పుకొని తన దగ్గర, క్రీస్తు దగ్గర తమ పాపాలను ఒప్పుకొని తమను తాము సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకుంటారో వారిని కాపాడతాడు, రక్షిస్తాడు, వారిని ఉన్నతమైన విలువలతో నిలబెడతాడు. పౌలు గారి జీవితం చూడండి. ఎక్కడైతే హింసిస్తూ, ఎవరినైతే దూషణలాడుతూ, ఎవరినైతే హాని చేస్తూ తిరిగాడో వాళ్ళకే స్వార్థికుడిగా మార్చలేదా? గొప్ప సేవకుడుగా దేవుడు వాడుకోలేదా? నేను కనికరించబడ్డాను, పాపినైన నా యందు ఆయన కనికరించాడు, కనికరాన్ని చూపించాడు. అందుకే స్తుతి చెల్లిస్తున్నాడు. చూడండి, సకల యుగములలో రాజయ్యున్న అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడైన దేవుడు, ఆయనకే ఘనత, మహిమ యుగ యుగాలకు కలుగుగాక అంటున్నాడు పౌలు. ప్రియవిశ్వాసులారా, చూడండి, దేవుడు రక్షించడానికే మన కోసం వచ్చాడు. ఈయన రక్షకుడు. ఈయన యొద్దకు చేరి, ప్రభు నన్ను రక్షించు అంటే చాలు, మన పాపాలను మనం ఒప్పుకుంటే చాలు, నమ్మకమైన ఈ దేవుడు నిన్ను, నన్ను రక్షిస్తాడు. రక్షణ కోసం నీవు నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రభువే అంతా చేశాడు. మహిమను విడిచింది ఆయనే, భూమి మీదకు వచ్చింది ఆయనే, మనకై తన రక్తాన్ని చిందించింది ఆయనే, మరణించింది, తిరిగి లేచింది, మనల్ని ఆహ్వానించింది, మనల్ని తండ్రితో కూడా సమాధానపరిచింది, అన్నీ చేసింది ప్రభువే. నీవు నేను చేయవలసింది ఏమీ లేదు, యేసును అంగీకరించడమే. మనసారా అంగీకరించాలి. అంగీకరించడంలో ఏ లోపం ఉండకూడదు. క్రీస్తునందలి విశ్వాసంలో ఏ కపటం ఉండకూడదు. ప్రేమ గలవారమే హృదయాలలో పవిత్రతతో మనం ప్రభు దగ్గరికి రాగలిగితే చాలు. ప్రేమమయుడైన ఈ ప్రభు చేత, ఆయన కృప చేత మనం కనికరించబడతాము. ప్రియశ్వాసులారా, నన్నే కనికరించాడు కదా తిమోతి. అందరినీ కనికరించడానికి, అందరినీ రక్షించడానికి క్రీస్తు ప్రభు సమర్థుడు. ఈ క్రీస్తుని గురించి నువ్వు ప్రకటించాలి. కొందరు కల్పనా కథలకు అలవాటు పడ్డారు, బోధను చెరిపేస్తున్నారు, సత్యానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండగోరుతున్నారు. కానీ
వారు సరియైన మార్గంలో లేరు. మీరు ఈ విషయాలను తెలుసుకొని, నీవు ఎఫెసులో ఉండి అలాంటి వారందరినీ నీవు సక్రమైన మార్గంలో నడిపించాలి అంటూ ఈ లేఖను తెలియచేస్తూ ఉన్నాడు. 18వ వచనం. నా కుమారుడివైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను. నా కుమారుడా తిమోతి, పోరాడు. నీవు విశ్వాసాన్ని బట్టి మంచి మనస్సాక్షి కలిగిన వాడై నిన్ను గురించి ముందుగా ప్రవచించబడిన ప్రవచనాలకు తగినట్లుగా నీవు నడుచుకో. దేవుని ఉన్నతమైన ప్రణాళిక తిమోతి మీద ఉంది. పౌలు గారి ద్వారా కొన్ని ముందుగానే తిమోతిని గురించిన వివరాలు చెప్పబడ్డాయి. ఆనాటి నుండి కూడా తిమోతి కూడా అలాగే సమర్పించుకుని సేవ పరిచయలో కొనసాగుతున్నాడు. అయితే విశ్వాసంలో అలాగే ఉండు. మంచి మనస్సాక్షిని ఇంకా అభివృద్ధి చేసుకో. నిన్ను గురించి ముందుగా చెప్పబడిన వాటిని నీ యందు నెరవేర్చడానికి ప్రభు సమర్థుడు. అవి నెరవేర్చబడ్డానికి నీవు అలాగే ఉండు. మంచి పోరాటం పోరాడు. అవును, పోరాడుతున్నాడంట. ఇంతకు పోరాటం ఉంది. ఎవరితో? సాతానుతో పోరాడాలి. సాతాను యొక్క తంత్రాలతో పోరాడాలి. నీవు నమ్మకమైన సేవకుడుగా సంఘాన్ని నడిపించే నాయకుడిగా ఉండి తిమోతి, నీవు ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే విను, పోరాడు, జయించు. ఆజ్ఞ ప్రకారంగా నేను నీకు ఈ మాట చెప్తున్నాను. 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జాందరును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. హుమేను అలాగే అలెగ్జాందర్ అనేవారు పౌలు గారి యొక్క సేవా పరిచర్లో ఆటంకాలు కలిగించి పౌలు గారిని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే వారిని ఏదో దూషించి ఏదో అనకుండా ఇక వారు శిక్షపాలు అవటానికి ముందుగా చాలా సందర్భాల్లో సేవకులు ఏం చేస్తారంటే ఇలాగూ మనస్సాక్షి పడిపోయి చెడిపోయి చెడ్డవారిగా ఉంటూ మంచిగా ఉండకుండా ఎవరైతే ఉంటారో వారిని ముందుగా గద్దిస్తారు. గద్దించిన విననప్పుడు ఇక వారిని వదిలేస్తారు. వదిలివేయబడ్డారంటే ఒకటే గుర్తు, వారిక శిక్షకు పాత్రులనే. ప్రియశాస్త్రారా, సేవకులు ఏ ఒక్కరిని వదిలేయకూడదు. వదిలేస్తే అమ్మయ్య మాకు క్రమశిక్షణ తప్పింది అని విశ్వాసులు అనుకుంటారు, కానీ అది కాదు. వారు శిక్షకు పాత్రలు అవుతారు. సేవకులు ఎంత మనల్ని పట్టించుకుంటే మనకంత దీవెన, ఎంత క్రమశిక్షణలో పెడితే మనకంత ఆశీర్వాదం. సేవకుల క్రమశిక్షణను ఎప్పుడూ కాదనకండి. వారు చెయ్యి వదిలేయాలని, వారి చెయ్యి మీరు వదిలేయాలని ఎప్పుడూ కోరకండి. అది మంచి అనుభవం కాదు. వీరిని నేను వదిలేశాను, ఇక సాతానికి అప్పచెప్పాను, వారి సంగతి దేవుడే చూసుకుంటాడు. సాతానుకు అతని అనుచరులకు కలిగే శిక్షలో దేవుడు వారిని కూడా పాడేస్తాడు అంటూ కఠినంగా మాట్లాడుతూ నా కుమారుడా తిమోతి, పోరాటం పోరాడు, అలసిపోకు. నీవు ఎఫెసులో నిలిచి ఉండు. అన్ని పరిస్థితులని నీవు తట్టుకోవాలి. నీవు మంచిగా ఎదగాలి. ఏ విధమైన ఇబ్బందులలో నీవు పడిపోయి నీవు సడలిపోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రియ కుమారుడా తిమోతి, నీవు జ్ఞానం గలవాడివై ఉండాలి. ఎంతో అడ్డగించే పరిస్థితులు, బోధకు వ్యతిరేకం, సత్యాన్ని అడ్డగించి దుర్నీతికి ఇష్టపడిపోయి బోధను కూడా పాడు చేస్తున్న వారున్నారు. వారందరి ఎదుట నీవు నిలిచి ప్రభువుకి ఒక నమ్మకమైన సాక్షిగా ఉండాలి అంటూ ఈ లేఖలో తన మాటలు ప్రారంభించిన పౌలు గారు మరెన్నో ఉపయుక్తమైన మాటలు తిమోతికి అలాగే విశ్వాసులకి, అంటే సంఘాన్ని నడిపించే సేవకులకు, సంఘంలో కొనసాగుతున్న విశ్వాసులకు అవసరమయ్యే ఎన్నో అద్భుతమైన మాటలు ఇంకా ఈ లేఖలో ఉన్నాయి. లేఖను జాగ్రత్తగా ప్రతిదినము అధ్యయనం చేద్దాము. మీరు కూడా ఆసక్తిగా వినండి. ఈ పత్రిక ద్వారా మనం ఎంతో దీవించబడతాము. వచ్చే పాఠంలో మిగతా అధ్యాయాలను మనం ధ్యానం చేసుకుందాము. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.